సుధీర్ ఆనంద్ బయానా మే 19, 1987లో జన్మించాడు. విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో దేవానంద్ బయానా, నాగరాణి బయానాలకు జన్మించాడు. అతని తల్లి నాగరాణి బయానా గృహిణి. తండ్రి దేవానంద్ బయానా విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేశారు. తమ్ముడు రోహన్, అక్క శ్వేత, ముగ్గురు తోబుట్టులలో అతను ఒకడు. రమ్య బయానా అతని మరదలు. విజయవాడలోని శ్రీ తెలపోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సుధీర్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తన పాఠశాల సమయంలో అతను డాన్స్, గానం, భరతనాట్యం నేర్చుకున్నాడు. అతను వివిధ స్థాయిలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. అనేక బహుమతులు గెలుచుకున్నాడు. మ్యాజిక్ అంటే సుధీర్ ఆనంద్ కు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇది చిన్నప్పటి నుంచి అతని మేనమామ చేత మార్గనిర్దేశం చేయబడింది. తర్వాత అతను ఇంటర్మీడియట్ అభ్యసించడానికి కళాశాలలో చేరాడు. ఎంపీసీ ఎంచుకున్నాడు. ఈ సమయంలో అతను నటనా వృత్తిని కొనసాగించడానికి హైదరాబాద్ వెళ్లాడు. చివరి పరీక్షలకు హాజరు కాలేకపోయాడు. 6 సంవత్సరాల తర్వాత అతను ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత అతను వివిధ ప్రదర్శనలలో పని కొనసాగించాడు. సిటీ కేబుల్ విజయవాడలో ప్రసారం చేసిన టాలెంట్ షో కోసం సుధీర్ తన మొదటి టెలివిజన్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. తన ఇంటర్మీడియట్ సమయంలో అతను మా టీవీలో ప్రసారమయ్యే స్టార్ అండ్ వన్ ఛాన్స్ కోసం కనిపించాడు. అతని ప్రతిభను న్యాయమూర్తులు ఎంతో బాగా అభినందించారు. అతను ఫైనల్లో కనిపించడానికి తన ఇంటర్మీడియట్ పరీక్షలను దాటవేశాడు. స్టార్ హంట్ వన్ ఛాన్స్ ఫైనలిస్టులలో ఆయన ఒకరు. పరీక్షలు, ప్రదర్శన రెండింటిలోనూ అతను విజయం సాధించలేకపోవడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను విజయవాడకు తిరిగి వచ్చాడు. అక్కడ అతను జానపద, క్లాసిక్ నృత్యాలను నేర్పించడం ప్రారంభించారు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనలో అతని తండ్రి ఒక ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెద్ద కొడుకు కావడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించి హైదరాబాద్కు వెళ్లారు. ఫిల్మ్ సిటీలో 2.5 సంవత్సరాల పని తర్వాత నటన కెరియర్ లక్ష్యాలను సాధించడానికి అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కానీ ఈ నిర్ణయం ఫలితం ఇవ్వలేదు. ఎటువంటి ఎంపికలు లేనందున అతను హైదరాబాద్లోని అత్యుత్తమ మ్యూజిషియన్లలో ఒకరైన తన మ్యాజిక్ గురువు ఆలీతో కలిసి పనిచేశాడు. ఆ రోజుల్లో అతని ఆదాయం తగ్గిపోయింది. అతను కుళాయి నీళ్లు తాగేవారు. భోజనం కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. పరిస్థితులు నెమ్మదిగా మారాయి. అక్కడ అతను గెటప్ సీను, ప్రదీప్ మాచిరాజులను కలిశాడు. తర్వాత అనేక ప్రదర్శనలు, ఘటనలు నిర్వహించాడు. 2011లో అతని మ్యాజిక్ టాలెంట్ అతనికి మా టీవీలో మ్యాజిక్ షోను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అవకాశం లభించింది. మ్యాజిక్ మంత్ర, స్ట్రీట్ మ్యాజిక్, అబ్రకదబ్రా షోలు అతని టీవీ కెరియర్లో మొదటి ఈకలు. మల్లెమల్ల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ తెలుగు కామెడీ టెలివిజన్ సిరీస్ సుధీర్ తన జీవిత విరామం పొందారు. ఈటీవీ నెట్వర్క్ లో ప్రసారం చేశారు. వేణు నేతృత్వంలోని వేరు వండర్స్ జట్టు సభ్యుల్లో ఆయన ఒకరు. అతని మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 7, 2013న ప్రసారం చేయబడింది. అతని నటనను న్యాయమూర్తులు నాగేంద్రబాబు, రోజా ప్రశంసించారు. ప్రతిసారి అతను అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అతను తన సొంత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీలతో కలిసి సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ ను ఏర్పాటు చేశాడు. అతనికి స్టేజ్ పేరు సుడిగాలి సుధీర్ వచ్చింది. జట్టు నాయకుడిగా అతని మొదటి స్కిట్ 15 ఆగస్టు 2013న ప్రసారం చేయబడింది. అతని ఖాళీ సమయాలు, భావోద్వేగాలు, శ్రీను వేషాధారణ, రాంప్రసాద్ హాస్యభరితమైన మాటల వల్ల అందరూ హాస్యరంగంలో మంచి పేరు పొందారు. అతని జట్టు చాలా సార్లు విన్ అయింది. గెటప్ శ్రీను వల్ల వేణు వండర్స్ టీంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం తనకు లభించిందని ఒక సమావేశంలో వెల్లడించారు. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వెళ్లి ప్రతిభను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యొక్క మొదటి ఎపిసోడ్ 10 అక్టోబర్ 2014న ఈటీవీ ఈ ధారావాహిక ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. అతని జట్టు హాస్య రంగంలో అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం అతని ప్రదర్శనలు అన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రదర్శించబడతాయి. అతను జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లలో ఇతర జట్టు నాయకుల స్కిట్లకు పలు సందర్భాల్లో అతిథి పాత్రలో కనిపించారు. మల్లెమల్ల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈటీవీ ప్రసారం చేసిన దక్షిణ భారతదేశపు అతిపెద్ద డాన్స్ షో అయిన ది అల్టిమేట్ డాన్స్ షో ద్వారా సుధీర్ తన జీవితానికి గొప్ప మలుపుగా భావించాడు. అతను 9వ సీజన్ ఆఫ్ ది అల్టిమేట్ డాన్స్ షో ద్వారా తన జట్టు నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అతని కామెడీ టైమింగ్స్, డాన్స్ స్టైల్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అతను ది అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 9, 10 టైటిళ్లను గెలుచుకున్నాడు. ది అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 11లో 2వ స్థానంలో గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతను 13వ సీజన్ నాయకుడు. 2017లో సుధీర్ యాంకర్ విష్ణుప్రియతో కలిసి పోవే పోరా అనే షో టెలికాస్ట్ చేశారు. మల్లెమల్ల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈటీవీ ప్లస్ లో ప్రసారం చేసింది. ఈ షో 100వ ఎపిసోడ్ ను జూన్ 15, 2019న పూర్తి చేసింది. ఈటీవీ నెట్వర్క్ ఫెస్టివల్ షోలు ప్రేక్షకుల్లో భారీ విజయాన్ని సాధించాయి. సంప్రదాయం, వేడుకలకు
ప్రదర్శనకు తీసుకురావడంలో వారు రాణించారు. ఈ ప్రదర్శనలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ది అల్టిమేట్ డాన్స్ షో, పటాస్, ఓవే పూరా, స్టార్ మహిళతో పాటు ప్రముఖ అతిథులు పాల్గొంటారు. ఇది సంస్కృతికి సూచనగా ఈ రోజు వరకు ఉత్సవ వేడుకలను తయారు చేయడం, ప్రసారం చేయడంలో విజయవంతమైంది. జబర్దస్త్ స్టేజ్ పై సుధీర్ కనిపిస్తే నవ్వుల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఆయన స్కిట్లలో అమ్మాయిల్ని ఫ్లాట్ చేసేలా, మోసం చేసేవాడిలా చూపిస్తారు. కానీ రియల్ లైఫ్ లో అతను ఒక అమ్మాయి చేతిలో మోసపోయారు. 5వ తరగతిలో ఉండగా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా, ప్రాణంగా ప్రేమించా. 9వ తరగతిలో ఆమెకు నా పేరు గురించి చెప్పా, యాక్సెప్ట్ చేసింది. ఒకరినొకరు ఇష్టపడ్డాం. కొన్నాళ్ల పాటు మా ప్రేమ సాఫీగానే సాగింది. ఇంతలో నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే అంటూ తన ప్రేమ కథను చెప్పి ఎమోషనల్ అయ్యాడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయి, రష్మితో రిలేషన్ లో ఉన్నాడు అంటూ చాలా పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని అసలు తాను ఏ అమ్మాయిని ఇష్టపడినట్టున్నారు సుధీర్. అంతేకాదు అమ్మాయిలతో మాట్లాడటమే ఇష్టం లేదంటున్నాడు. ఏమైంది బాస్, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావంటే తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ ఈ జోడి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. జబర్దస్త్ వేదికపై కలిసిన ఈ జంట బుల్లితెర పాపులర్ జోడీగా తెగ హంగామా చేస్తుంది. ఏ పండుగ వచ్చినా, ఏ ఈవెంట్ జరిగినా ఈ ఇద్దరిపై షూట్ చేసిన సాంగ్స్, ఫన్నీ సన్నివేశాలు వైరల్ అవుతుంటాయి. దీంతో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది రష్మి సుధీర్ జంట. ఇక వీళ్ల మధ్య ఎఫ్ఐఆర్, పెళ్లికి సంబంధించిన విషయాలైతే నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ తో మ్యారేజ్ విషయమై యాంకర్ రష్మి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇటు సుధీర్ కి రష్మి కారణంగా, అటు రష్మికి సుధీర్ కారణంగా భారీ క్రేజ్ దక్కింది. బుల్లితెరపై ప్రసారమయ్యే వీళ్ళిద్దరి రిలేషన్ మీద ఓ రేంజ్ జోకులేస్తూ జబర్దస్త్ వినోదం పంచుకుంటారు. యూట్యూబ్ లో అయితే రష్మి సుధీర్ రిలేషన్ పై పుట్టలుగా వీడియోలు చేస్తారు. కొందరైతే ఏకంగా రష్మి సుధీర్ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ చాలా సార్లు ఈ విషయమై స్పందించిన రష్మి తాజాగా కాస్త ఆసక్తికరంగా మాట్లాడడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఏదైనా ఈవెంట్ లో కానీ, ఇంటర్వ్యూలో కానీ సుడిగాలి సుధీర్, రష్మి కనిపిస్తే చాలు ముందు వారి రిలేషన్, పెళ్లి గురించి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఓ కార్యక్రమానికి హాజరు కాగా ఎప్పట్లాగే సుధీర్ తో పెళ్లి గురించి అడిగేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రష్మి, మా ఇద్దరి పెళ్లి జరగాలని జనాలు కోరుకుంటున్నారని, నాకు నా ఆలోచనలు, ప్లాన్స్ అన్ని కెరియర్ పై మాత్రమే ఉన్నాయని చెప్పింది రష్మి. అలాగే ఇదే ఇంటర్వ్యూలో మీ ఇద్దరిది హిట్ పేరు కదా, మీ ఇద్దరి కాంబోలో సినిమాను చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక ఈ ఏడాదైనా తీరేనా అని రష్మిని ప్రశ్నించగా, అన్నీ కుదిరితే జరగొచ్చు అని ఆమె తెలిపారు. నేను సుధీర్ కూడా స్క్రిప్టులు వింటున్నాం, స్క్రిప్ట్ నచ్చితే ఖచ్చితంగా నటిస్తామని రష్మి చెప్పుకొచ్చింది. 7 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా రవ్విస్తుంది జబర్దస్త్ కామెడీ షో. అన్ని టీవీ షోలతో పోలిస్తే ఈ షోకు కూడా ఉండే టీఆర్పీ రేటింగే వేరు. చక్కటి పంచులతో నవ్వించే టీమ్ లీడర్స్, వారితో సమానంగా సందడి చేసే నాగబాబు, రోజాలతో 3 పువ్వులు 6 కాయలుగా ఈ షో బాగా సాగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నారు. దీనిపై తాజాగా సుడిగాలి సుధీర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాగబాబు గారిని నేను డాడీ అని పిలుస్తుంటా, ఆయన కూడా నన్ను ఓ కొడుకులాగానే చూస్తుంటారు. ఆయన ఎందుకు షో నుంచి వెళ్లిపోయారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం షోలోనే కొనసాగుతాను. నాకు అన్నం పెట్టింది ఈ షోనే, నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ షోనే. నేను పెద్ద హీరో అయిపోయినా కూడా జబర్దస్త్ ని మాత్రం వదలను. ఇక నాగబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన కేవలం షో నుంచి మాత్రమే వెళ్లిపోయారు, మా నుంచి కాదు. ఇప్పటికీ మేము ఫోన్ చేసి స్కిట్ల విషయంలో సలహాలు అడిగితే తప్పకుండా చెప్తారు. రామ్ ప్రసాద్, సీను, సుధీర్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అయితే వీరిపై ఓ టాక్ కూడా ఉంది. వీరు ముగ్గురు చాలా బాగా కామెడీ చేస్తారు, కానీ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయని అనేవారు. డబుల్ మీనింగ్ అనేది ఎలా తెలుస్తుంది? మనం చూస్తేనే కదా తెలిసేది. హాస్యం పండించడం అంటే సాధారణమైన విషయం కాదు. వీరంతా ఎలా చేస్తే హాస్యం పండుతుంది అన్న విషయంలో బాగా తప్పిస్తుంటారు. వాళ్ళు నవ్విస్తున్నారా లేదా అనేదే మనకు కావాలి. మనం వారిపై కంప్లైంట్స్ చేయడం కంటే కాంప్లిమెంట్స్ పాస్ చేయడం బెటర్. కామెడీకి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. కమెడియన్స్ ను చూడగానే మనసులో ఉన్న బాధంతా పోతుంది. అది కమెడియన్స్ గొప్పతనం. మేము ఇలా ఉన్నామంటే ఆడియన్స్ వల్లే. వాళ్ళను డిసప్పాయింట్మెంట్ కాకూడదనే వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదనే మా ప్రయత్నం. ఒత్తిడి, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేచురల్ గా మంచి సబ్జెక్టును ఎంచుకుని జనానికి నచ్చిన స్క్రిప్ట్ చేయాలనే సుధీర్తో సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నా. మా కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అంటే ఏది పడితే అది చేయకూడదు. మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఓపికతో వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ రష్మి.